ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి వలె మీ జీవితాల్లోనూ అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటోంది మా సమరం ఫుడ్ ఛానల్. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తొలి పండుగ ఉగాది. ఈ రోజు నుండే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలన్నీ మొదలవుతాయి. ఈ ఉగాది రోజున మనం చాలా రకాలైనటువంటి పిండి వంటల్ని తయారు చేసుకుంటాం. కానీ ఈరోజు స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే 6 రుచులతో ఈ ఉగాది పచ్చడి తయారవుతుంది. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, ఇలా 6 రుచులతో మనకి ఈ ఉగాది పచ్చడి తయారు చేయబడుతుంది. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారు. ఈరోజు నేను మీకు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ఈ ఉగాది పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ముందుగా ఈ ఉగాది పచ్చడిలోని పులుపు కోసం కొత్త చింతపండుని నార తీసేసి అలాగే గింజలు తీసేసి 35 గ్రాములు తీసుకోవాలండి. దీంట్లో 200 మిల్లీలీటర్ల నీళ్లను పోసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చేదు కోసం వేపపూత. ఈ వేపపూతను అరచేతిలో వేసుకుని నెమ్మదిగా మర్దనా చేస్తే పూరేకులుగా విడిపోతాయి. పూరేకులుగా విడిపోయినటువంటి వీటిని 2 చిన్న చెంచాలు లేదంటే ఒక పెద్ద చెంచా తీసుకోవాలి. మర్దించిన తర్వాత వీటిలో ఉన్నటువంటి కాడలు, మొగ్గలు తీసేయాలి. ఇంకో రుచి ఉప్పు, కారం. కారం కోసం 15 నుండి 20 మిరియాలను తీసుకోవాలి. ఉప్పు కోసం 1 చెంచా రాతి ఉప్పును తీసుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇంకో రుచి వగరు. వగరు కోసం మామిడి పిందెలను తీసుకోవాలండి. మామిడి కాయలను కాదు. ఇంత చిన్న పిందెల్లోనే మనకు వగరు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మామిడి పిందెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 15 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాంట్లో ఉన్నటువంటి పిప్పంతా తీసేస్తే పలుచని చింతపండు పులుసు మిగిలి ఉంటుంది. దీంట్లో మనం కట్ చేసినటువంటి మామిడి ముక్కలు, 2 చెంచాల కొత్త బెల్లం తురుము, వేప పూరేకులు, దంచుకున్నటువంటి ఉప్పు, మిరియాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగితే చాలండి, షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి రెడీ అయినట్లే. విన్నారు కదండి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ప్రేక్షకులందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.